లగ్జంబర్గ్లో సంక్రాంతి పండగ రోజు వీళ్లకు సెలవు లేని వేళ, ఆఫీస్ ఉన్న వేళ ఉదయం 9 గంటలకు. తెల్లారడం కరెక్టే కానీ చందమామ పోవడం మాత్రం కష్టం ఈ లగ్జంబర్గ్లో. సరే, డిప్లాయ్మెంట్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, ఇది లోడ్ అయిపోయేలోపు మనం వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి ఏం తెచ్చుకుందాం. గుడ్ మార్నింగ్ హరి. గుడ్ మార్నింగ్ బ్రో. డిప్లాయ్మెంట్ ఎంత దాకా వచ్చింది? రాత్రంతా ఉంటే తెలిసేది, ఇప్పుడు వచ్చి అడిగితే ఏం తెలుస్తుంది నా బాధ. పర్లేదు బ్రో, బాగానే అయింది. అవునింటి వాళ్ళు త్వరగా వచ్చారు. ఇంట్లో పోరు తట్టుకోలేక వచ్చా కానీ ఆఫీస్ మీద ప్రేమతోటేం కాదు. ఈరోజు ట్రెడిషనల్ డ్రెస్లో ఒక సెల్ఫీ తీసుకుందా. ఇంకో పోస్ట్ ట్రై చేద్దామా? ఓకే. ఏంటి బ్రో వీళ్ళు కళామందిర్ యాడ్ చేస్తున్నారు? ఇంట్లో మొగుళ్ళని వీళ్ళు మాస్టర్ షెఫ్ యాడ్ చేయిస్తున్నారు, అందుకే ఇక్కడ కళామందిర్ యాడ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. చక్కెర ఎక్కువ వేసావా? బాగా తీయగుంది. ఏమైనా డైట్ కోక చక్కెర కొండ ఉండడానికి చాలా వేసా. ఏంటి హరి, చాలా పని చేస్తున్నావు, వర్క్ అంతా అయిపోయినట్టుందిగా. అలాగే ఉంటుంది, అయినా రోల్ కింద తెలుసు, రోల్ రైడా బాధ. వీడికి పని తక్కువ, పంచులు ఎక్కువ. నాకు కాల్ హ్యాండ్లింగ్ టాస్క్ ఈ రోజుకి ఇచ్చేస్తే నా వర్క్ నేను లాక్ చేసేస్తా. కాల్ హ్యాండ్లింగ్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్తో కాల్ మాట్లాడుకుంటావా? వచ్చిందమ్మా వయ్యారి. గుడ్ మార్నింగ్ గాయ్స్. మార్నింగ్ మాన్సా. ఏంటి ఈరోజు లేట్ అయింది? ఇంట్లో అంత పని చేసి వచ్చేసరికి లేట్ అయింది. మీ ఇంట్లో పర్మిషన్ ఉంది కదా. ఆమె బర్తిదళే, అందుకే అంత పని చేసి వచ్చా. అదేంటి పని మనిషి గురించి అడిగితే భర్త గురించి చెప్తుందేంటి? భర్త కాదు, బర్తిదళే అంటే వస్తుంది. అబ్బో, ఆఫీస్కి వచ్చినట్లేదు, పాన్ ఇండియా మూవీకి వచ్చినట్టుంది. చాందిని, వేస్ యూ ఐడి కార్డ్? ఇదేమైనా తాలిబొట్ట రోజు వేసుకుని తిరగడానికి? బ్యాగ్లో ఉంది. వర్క్ మాడి, ప్రొవైడ్ ద స్టేటస్ బై ఎండ్ ఆఫ్ ద డే, అదర్వైజ్ యూఆర్ ఇన్ ట్రబుల్. అవును, పుష్ప మూవీ చూసారా? ఎలా అనిపించింది మీకు? బాగుందా? సినిమా బాగానే ఉంది కానీ పెండింగ్ వరకు తగ్గేదేలే, శాలరీ పెరిగేదేలే అన్నట్టుగా ఉంది. అదేంటి, మన సాలరీ మనకు సరిపోదా? సరిపోతుంది, హౌస్ రెంట్ కట్టే అంతా. అంతేగా అంతేగా. హరికథ చెప్పే టైం అయింది, పద. హరికథ చెప్పడం ఏంటి? మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? డైలీ స్టేటస్ కాల్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వీళ్ళ బాస్ బాలయ్య బాబు ఫ్యాన్, అందుకే స్టేటస్ కాల్ అన్స్టాపబుల్ గా ఉంటుంది. చూద్దామా మరి? స్టేటస్ కాల్ ఆడియోలో జాయిన్ అయిపోదాము, అందరం ఇక్కడే కనెక్ట్ చేద్దాం. ఓకేనా? కాల్ కనెక్ట్ అయింది. అందరికీ శుభోదయం. వెల్కమ్ టు డైలీ స్టేటస్ కాల్ అన్స్టాపబుల్. అడిగింది చెప్పాలి, చెప్పిందే వినాలి, ఎందుకంటే నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు. ఇది రజనీకాంత్ డైలాగ్ కదా. ముందుగా మన స్టేటస్ కాల్ రూపాతో మొదలెడదాం. ఫస్ట్ నేనేనా? సార్, నేను క్లయింట్ కాల్ హ్యాండిల్ చేశాను, ఇంకా కొన్ని కాల్స్ షెడ్యూల్ చేయాలి. నాకు అప్లికేషన్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇంకా 2 weeks టైం కావాలి సార్. క్లయింట్ 1 week అన్నారు, కానీ మీరు 2 weeks చేస్తున్నారు. సర్లే, ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ జరుగుతాయా ఏంటి? అయినా మీ ఎఫర్ట్ కొంచెం పెంచాలి. మీ ఎఫర్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే, అది మీ ఎఫర్ట్ కాబట్టి అది మీరు పెంచాలి. ఒకసారి మావయ్య అనమ్మా. మాయా, ఇప్పుడు మనం మానస స్టేటస్ తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. నేను ఒక వైపు ಮಾಡ್ಯೂಲ್ ವರ್ಕ್ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ತೀನಿ, ఇంకొక వైపు ప్రెజెంటేషన్ వర్క్ ಮಾಡಬೇಕು.
ఇలా మాడగొట్టడం లాంటివి సహజమే. పరిభాషా పరిజ్ఞానం మంచిదే. నేను సినిమాలో చెప్పాను, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నీడ్ మోర్ కాన్సన్ట్రేషన్. Okay, sir, I will concentrate. Guys, నాకు రూపాకు ప్రెజెంటేషన్ వర్క్ ఉంది. We have to join that call. Let's go, రూపా. యా ఓకే. ఓకే బాయ్. ఇప్పుడు సందీప్, నీ స్టేటస్ ఏంటో చెప్పు. సార్ నేను డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేశాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి ప్రజెంటేషన్ ఫోల్డర్లో పెట్టాను సార్. ప్రజెంటేషన్ ఫోల్డర్ ఎక్కడుంది? డాక్యుమెంట్ ఫోల్డర్లో. డాక్యుమెంట్ ఫోల్డర్ ఎక్కడుంది? ప్రజెంటేషన్ ఫోల్డర్ పైన. ఆ రెండు ఫోల్డర్స్ ఎక్కడున్నాయి? కింద మీద ఉన్నాయి. ఏయ్, ఇలాంటి సమాధానాలు చెప్తేనే నీ హౌస్కి మ్యాన్షన్ హౌస్ తాగి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. ప్రస్తుతానికి నువ్వు 5 స్టార్ తింటే బాగుంటుంది. అంటే డూ నథింగ్, తింటే సరిపోదు, అప్పుడప్పుడు క్యాప్షన్లు కూడా చదవాలి. చాందిని, ఇట్స్ యువర్ టర్న్. నీ స్టేటస్ ఏంటో చెప్పు. అబ్బా, ఇప్పుడు నా టర్న్ వచ్చిందా? సార్, నేను వర్క్ స్టార్ట్ చేశాను, కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేశాను, కానీ ఒక ఇష్యూ రావడం వల్ల నా మూడ్ బాగాలేదు. మూడు బాగోలేదా? పానీపూరి తింటావా? పానీపూరినా? కొత్త స్టాల్ ఏమైనా పెట్టారా మన దగ్గర? నేనెక్కడ చూడలేదే. నాకు ముందే చెప్పాలి కదా సార్, నేను లంచ్ బాక్స్ కూడా తెచ్చుకునేదాన్ని కాదు. మూడ్ బాగాలేదన్నావు. ముందేమో రేసుగుర్రను శృతిహాసన్లా సైలెంట్గా ఉన్నావు, తర్వాత చంద్రముఖిలో జ్యోతికలాగా నగలు చూసి బాగా ఎగ్జైట్ అయినట్టు గడగడా మాట్లాడుతున్నావు. బద్ధకం పక్కన పెట్టు, ఆలోచన పదును పెట్టు. సరే సార్. బాబు లేవ్. హరి, నౌ స్టార్ట్ విత్ యువర్ స్టేటస్. సార్ మొత్తం వర్క్ నా మీదే పడుతుంది సార్. అయినా కూడా నేను మ్యాక్సిమం కంప్లీట్ చేస్తున్నాను. ప్రెజెంటేషన్ వర్క్ కూడా రెడీ చేస్తున్నాను. చాలా స్ట్రెస్ అవుతుంది. మీరు బడ్జెట్ పెంచాలి డెఫినెట్గా. బడ్జెట్ పెంచాలా? కలికి సినిమా తీసేంత బడ్జెట్ ఇస్తే ఆదిపురుష్ సినిమా చూపించారు మీరు నాకు. ఉన్న దాంట్లోనే కంప్లీట్ చేయండి, త్వరగా నాకు డెలివరీ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. ఇంకా చాలా బ్యాక్లాగ్ దాచాం లోపల కుప్పలు తిప్పలుగా, అన్నీ కంప్లీట్ చేయాలి. ఉంటాను మరి. బాయ్, సీ యూ టుమారో. ఏంటి కాల్ అయిపోయిందా మీది? అయిపోయింది. అమ్మో, స్టేటస్ కాల్ అంటే ఇలా ఉంటుందా? మస్తా మూవీ చూసినంత పని అయింది రో బాబు. దీన్ని ఏం చూసావు? ఫైనల్ డెలివరీ ఎప్పుడు కాల్ ఎన్నిసార్లు ఉంటుందో తెలుసా? మోగుతూనే ఉంటుంది. అది ఎప్పుడెప్పుడో తెలుసా? అలా ఉంటుంది పరిస్థితి. ఇంకేమైనా చెప్తే ఐ వుడ్ లైక్ టు నిల్ దిస్ ఫర్ యూ పీపుల్. ఏంటి కిట్ క్యాట్ ఇచ్చావు? బ్రేక్ వెళ్దామన్నా? యా. ఓ, దీని క్యాప్షన్ టేక్ అ బ్రేక్ కదా. ఎస్. పదండి బ్రేక్ వెళ్దాం. మానస కూడా అక్కడ జాయిన్ అవుతుంది. ఓకే, లెట్స్ గో. ఏంటి వాళ్ళ పండగ? పండగనే కదా ట్రెడిషనల్గా రెడీ అయ్యొచ్చా. పొద్దు నుంచి అటు ఇటు తిరుగుతుంటే ఏదో ఫ్యాషన్ షో చేస్తున్నారేమో అనుకున్నా. ఫ్యాషన్ షో ర్యాంప్ మీద చేస్తాం కానీ ఆఫీస్లో చేస్తామా? ఈ రోజు నుంచి పండుగలు స్టార్ట్. మొదట భోగి, తర్వాత సంక్రాంతి, ఆ తర్వాత కనుమ. అవును, ఈరోజు భోగి కదా. ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు మనం ఏం చేస్తాం? పాత వస్తువులు తీసుకొచ్చి మంటలు వేస్తారు. అవునా? నా ల్యాప్టాప్ వేస్తా, ఒక దరిద్రం వదిలిపోతుంది. పనికిరాని చెక్క వస్తువులు వేయాలి కానీ నీ ల్యాప్టాప్లు అవి ఇవి కాదు. కావాలంటే నువ్వు వెళ్ళిపడు. సరే, భోగి అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, సంక్రాంతి ఎలా చేసుకుంటాం? సంక్రాంతిలానే చేసుకుంటారు, దసరా పండుగలా చేసుకోరు. దసరా గురించి కాదు, సంక్రాంతి గురించి చెప్పు. సంక్రాంతి రోజు మనం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము, పిండి వంటలు చేసుకుంటాము, కైట్స్ ఎగరేస్తాము. కానీ ఇప్పుడు వాట్సాప్లో గ్రూప్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు, పిండి వంటలేమో స్వగృహం నుంచి తెచ్చుకుంటున్నారు, కైట్స్ ఎగరేయకుండా ఓటీటీలో మూవీస్ చూస్తున్నారు. ఇలా ఉంది పరిస్థితి. మరి కనుమ పండుగ ఎలా చేసుకుంటాం? కనుమ పండుగ అంటేనే పశువుల పండుగ కాబట్టి ఆ రోజు మనం పశువులను పూజిస్తాం. అదండి, వీళ్ళిద్దరిని రెడీ చేద్దాం. ఎందుకు? మీరు ఆల్రెడీ రెడీగానే ఉన్నారు కదా, మీకే పూజ చేద్దాం.
పండుగ గురించి మాట్లాడుకున్నది చాలు. ఇప్పుడు ప్రెజెంటేషన్ వర్క్ కంప్లీట్ చేద్దాం ఓకే పదండి. వెళ్దాం. పదండి అయితే. మీటింగ్ రూమ్లో వాటర్ అరేంజ్ అయిందా? ఏంటి వాటరా? వాటర్ కాదు, వాటర్ షుడ్ బి రోలింగ్, కింద పడి దొరలాలన్నమాట. 6 దొరికితే చాలు, క్లయింట్ దొరలకుండా చూసుకుంది. మరి ప్రెజెంటేషన్ వర్క్ కంప్లీట్ అయిందా? ప్రెజెంటేషన్ వరకు అయ్యింది కానీ కొంచెం మేనేజ్ చేయాలి. నీ కాల్ వచ్చిందని నేను చెప్తాను, నువ్వు బయటకు వెళ్ళి రికార్డింగ్స్ ప్లే చేసి మేనేజ్ చేసి, ఓకేనా? ఓకే. హాయ్ ఎవ్రీవన్. ఏం సడన్గా ఎంత వెళ్తారు వచ్చింది? ఓ క్రాంతి వచ్చినాడు అందుకేనా? క్రాంతి అంటే లైట్ అనుకుంటివా? కాదు, మనిషి. స్వాగత సార్. అవునమ్మా, నేను స్వాగత్ హోటల్లోనే తినేసి వచ్చాను. నీకెలా తెలుసు? ఆ అబ్బో, మానస ప్రజెంటేషన్ స్లైడ్ ఓపెన్ చేయండి. ప్రజెంటేషన్ మీ గురించి కాదండి, ప్రాజెక్ట్ గురించి. ప్రాజెక్ట్ స్లైడ్ ఓపెన్ చేయండి మీరు. ఏంటమ్మా ఇది? అది వెల్కమ్ అండి. లోపల కుప్పలు కుప్పలు దాచాం, మీరు వచ్చి తోడుకోవడమే. ఏంటమ్మా వెల్కమ్ స్లైడే ఇలా ఉంది, ఇంకా ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో? బాగుంటుంది నా, నిజమే బాగుంటుంది. మీరు నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ చేసి చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. మానస ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ చేయి. మరి దీని అర్థం ఏంటో? మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా మా డోరా జనరేటర్ని అడగొచ్చు, ఎక్కడి నుంచైనా అడగొచ్చు. చిత్తూరు, పొద్దుటూరు, కడప, కర్నూలు ఏ సెంటర్ అయినా సరే, ఎక్కడైనా సరే అక్కడి నుంచి మీరు అడగొచ్చు. గోపాలస్వామి, కుమారస్వామి, నారాయణస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామస్వామి అని ఇలాంటి 5 కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టినవాడు లక్ష్మీ నరసింహస్వామి వచ్చి అడిగినా సరే అన్నిటికీ సమాధానం చెప్తుంది మా డోరా జనరేటర్. బాగా ఆలోచించి. బాస్ ఎఫెక్ట్. నేను వన్ లైనర్ అడిగితే పెద్ద ఎస్సే చెప్పేవేంటయ్యా? బీకామ్లో ఫిజిక్స్ చదివావా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ గైస్, నాకు ఇంకో మీటింగ్ ఉంది. ఐ హ్యావ్ టు జాయిన్ దేర్. యూ గైస్ క్యారీ ఆన్. ఓకే రికార్డింగ్స్ ప్లే చేయి, మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. సరే అయితే, మనం అనుకున్నాం కదా కొన్ని టాపిక్స్, దాని మీద ఏమైనా అడిగి చూద్దాం. డోరా, మిరపకాయ తింటే ఏమవుతుంది? అదేంటి, కారం అవుతుంది కదా? అదేంటి? అబ్బో, సర్లే కానీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం పదండి. సరే, ఇప్పుడు ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఈస్ కామన్ సెన్స్, డోరా? ఇదేంటి ఇలా చెప్పింది? అంటే మీరు జనరల్ క్వశ్చన్ అని చెప్పి పొలిటికల్ క్వశ్చన్ అడిగారు కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. పొలిటికల్ క్వశ్చన్ కిందకి వచ్చింది అంతే. సరే అయితే డీటెయిల్స్ అన్నీ పంపించండి, మేము ఒకసారి టెస్ట్ చేసుకుంటాం. ఎట్ట కుదురుతుంది? ఇంకా అన్ని క్వశ్చన్స్ అప్డేట్ చేయాలి కదా. క్వశ్చన్స్ అన్నీ అప్డేట్ చేసి మీకు నెక్స్ట్ వీక్ సైడ్ పంపిస్తాము. అదే కదా డెడ్ లైన్. అవునవును. అంతే కదా. సరే అయితే నెక్స్ట్ వీక్ మీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే, బాయ్ గైస్. ప్రెజెంటేషన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వీక్ దాకా టైం తీసుకున్నా నేను. ఏం చేశారు మీరు? వర్క్ అప్డేట్స్ అన్నీ సరిగ్గా ఇవ్వలేదు. ఒకదానికి వచ్చే సమాధానం ఇంకోటి వస్తుంది. కరెక్ట్గా అప్డేట్ చేయలేదు. నువ్వు చేయలేదా? కాదు, తనే చేయలేదు. లేదు, తనే చేయలేదు. మీరు ఎలా అంటే ఈయన చేయనట్ట. ఇది బాగుంది. హీరో ఇంకోటి కమింగ్ పడ్డది నా మీద పడతారండి. ఇలా ఉంటుందండి ఆఫీస్ లైఫ్. రకరకాల ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. ఇష్టము, కోపం, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఒకసారి ఒకరి మీద కోపం వస్తుంది, ఇంకోసారి ప్రేమ కలుగుతుంది. ఇలాంటి డిఫరెంట్ ఎమోషన్స్ అన్నీ ఆఫీస్లోనే జరుగుతాయి. అందుకే ఆఫీస్ లైఫ్ ఎప్పటికీ మరవరానిది. కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు వెళ్తుంటారు. ఇవన్నీ జరిగేది ఓన్లీ ఆఫీస్లోనే. అందుకే ఆఫీస్ లైఫ్ ఎప్పటికీ మారేదేలే.